ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రెసిడెంట్ అండి ఇరువాక్షంలోకి రుచి ప్రార్థిస్తున్నాను. మోహనుద్ర మహాగండ సరస్వతిరా నాథ పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితి నీకే గంట నీకే మేము చూస్తున్నాను తండ్రి నాయన. ఈరోజు ఆదివారం ఆరాధన అంతట్లో తల్లి పరిశుద్ధాత్మ నడుపుకుని పాటలు మీరు నందిస్తూ స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. ఇప్పుడు ప్రభా నీ బిడ్డలకు నీ వాక్యం చెప్పుచుండగా పితృమైన పెదవులు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి నువ్వు మహిమ ఘనత ప్రభావం పొందుకుని సేనాముడిచినాము తండ్రి ఆమె. ఈరోజు మన ఆక్షం అంశం ఏంటంటే ఇశ్రాయేలు మోసే ముఖం చూసిరి. ఇశ్రాయేలు మోసే ముఖం చూసిరి. నిర్గమకాండము 34 అధ్యాయం 20 చదువుదామండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను ఈ వాక్యములను రాసుకొను ఏలైనగా ఈ వాక్యమును బట్టి నేను నీతో ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయు పగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడంట మరి దేవుడు అంటండి ఇక్కడ యెహోవా మరి ఇశ్రాయేలుతో నిబంధన చేశాడండి. ఏమి నిబంధన చేశాడంటే అండి మరి ఎప్పుడైతే మోసే మరి సీనాయి కొండ ఎప్పుడైతే ఇక్కడ సీనాయి కొండ మీద అట్లా ఎక్కిన తర్వాత మరి దేవుడు అంటే 10 ఆజ్ఞలు అంటే ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మోసేకి దేవుడు ఇచ్చాడంట. తన రాతి చేత ఆ యొక్క పలకల మీద దేవుడు అంటే ఇశ్రాయేలుకి ఆ 10 ఆజ్ఞలు రాయించాడండి. ఆ 10 ఆజ్ఞలు రాయించిన 10 ఆజ్ఞలు మరి ఏ రీతిగా మరి పాటించాలో, ఏ రీతిగా ఉండాలో, ఏం చేయాలో ఇవన్నీ అంటే ఎవరు బయలుపరిచాడండి? మోషేకి బయలుపరిచి మోషే అటండి ఆ రీతిగా దేవుడి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన అటండి ఏం చేశాడంటే మోషే ఎట్టి పరిస్థితులను కూడా తనంటే నీళ్లు తాగలేదంట. 40 రోజులు 40 రాత్రులు 40 పగలు కూడా ఏం చేశాడండి? ఉపవాసంతో ఉన్నాడంట. కనీసం నీళ్లు కూడా తాగకుండా మరి దేవునితో ఉంటూ దేవుడు చెప్పిన ఒక మాటలను ఆ యొక్క పలక మీద రాస్తూ ఆ రీతిగా 40 రోజులు 40 పగలు 40 రాత్రులు అంటే మోషే గడిపాడంట. ఇవన్నీ మరి ఇదంతా ఎందుకు చేశాడంటే చెప్పండి? ఎందుకు చేశాడంటే దేవుడు ఇశ్రాయేలుకి ఏదైతే 10 ఆజ్ఞలు ఇవ్వాలనుకున్నాడో వాటి నిమిత్తం మోషే ఆ రీతిగా అట్లా రెండో మారు ముందుసారి మరి దేవుడు ఇచ్చిన యొక్క పగలగొట్టేసాడు కనుక రెండవసారి అయితే మరి మరలా దేవుడు మరి ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని, ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలను ఏంటి చెప్పండి? పాటించలేదు. నాకు ఆజ్ఞ ఇచ్చారంటే ఏం చేయాలి చెప్పండి? దాన్ని కంపల్సరీ పాటించాలి. అటువంటి వాటిని అన్నింటినీ దేవుడు అంటే మోషేతో చెప్పాడంట. మోషేతో చెప్పిన తర్వాత మోషే ఆ రాతి పలకలు తీసుకొని మరి ఆయన దిగి వస్తున్నాడు అంటే ఇక్కడ చూద్దాం చూడండి. ఆ 10 ఆజ్ఞలు ఆయన పలక మీద రాసి తీసుకొని ఇక్కడ వస్తున్నాడు చూడండి. 29 చూడమ్మా. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించును సంగతికి మోషేకు తెలిసి ఉండలేదు. అంటే ఈ సీనాయి కొండ మీద ఈ 40 రోజులు 40 రాత్రులు ఎవరి ముఖం చూసాడండి? మోషే దేవుని ప్రకాశం ఉండిపోయాడు. దేవుని యొక్క ఆ ప్రకాశాన్ని చూస్తూ ఉండడం వల్ల మోషే కంట తెలిసింది కాదండి. ఏం తెలియదండి? తన ముఖం ప్రకాశించిందని, తన ముఖం వెలుగుతూ ఉందని, తనలో ఉన్న చీకటి అంతా తొలగిపోయి ఎలుగు మహిమతో ఎవరు చూడలేనంత మహిమకరమైన ఎలుగుతో మోషే ముఖం వెలిగిపోయిందన్న సంగతి అంటే ఎవరికి తెలియదు అంటే మోషేకి తెలియదంట. మరి తెలియక ఏం చేశాడండి? ఆ యొక్క కొండ ఆ యొక్క రాసిన రాతి పలకలు తీసుకుని మోషే దిగి వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూద్దామండి. తర్వాత చదువు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును కనుక వారు అతనికి సమీపము వేసిరి. అంటే ఒక్కసారి మోషే ఈ 40 రోజులు మరి ఏసైతే గడిపి వచ్చిన తర్వాత అంటే మొట్టమొదటిగా ఎవరు చూసారండి? యోషువ అహరోను చూసారని చూడగానే ఒక్కసారి అంటే మోసే ముఖం అంటే ఎంతో కాంతివంతంగా ఎంతో ప్రకాశవంతంగా కనబడుతుందంట. ఆ యొక్క ముఖం చూడాలంటే ఇలాంటి చూడకపోతున్నారంట. చూడలేనప్పుడు ఏం చేస్తారంటే ఇలా ముఖాల మీద ఏం వేసుకున్నారంటే
ముసుగులు వేసుకున్నారంట. ఎవరిని చూడకుండా ఉండకోసం అండి, మోసేని చూడకుండా ఉండవచ్చు. చూసారండి ఎంతో గొప్ప సంగతి. మరి మోషే ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎంత దీవెన పొందుకున్నాడండి. ఎంత అయితే దేవుల్లో మనం గడుపుతామో, ఎంతైతే దేవునితో ఉపవాసం ఉంటామో, ఎంతైతే దేవునితో మనం అనుదినం అనుక్షణం ఆయన మరి దగ్గర మనం ఆయన పాదాల దగ్గర నుండి ప్రార్థిస్తూ ఉంటాము, ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటాము. అటువంటి సమయంలో మన మొక్కని చెప్పండి ప్రకాశించ మనలో చీకటంతా తొలగిపోద్దండి, వెలుగుతో ప్రకాశిస్తుందండి. ఇక్కడ మోసే మొహం కూడా ఉపవాసం ఉన్నప్పుడు అందుకండి కనీసం వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏం చేయాలి చెప్పండి, మనం ప్రయత్నం చేయాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మన ముఖంలో ఉన్న ఏం పోతుంది చెప్పండి, చీకటి శక్తులు పారిపోతాయి. మన మొక్కలో ఉన్న మరి బెంగ విస్తారం అన్ని కొట్టివేయబడతాయి. దేవుని యొక్క క్రాంతి నీ మొక్క మీద పడాలంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. ఉపవాసం ఉండి పొరపాట్లు పెట్టుకోవడం కాదు, కానీ ఉపవాసం ఉంటూ కూడా మనం ఏం చేయాలి చెప్పండి, దేవునిలో గడపాలి, దేవుడికి ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధికి వెళ్ళాలా, దేవుని దగ్గర మరి మనం కావాల్సిన ప్రతిదీ కూడా అడిగే సమయం మీద ఉపవాస ప్రార్థన. ఈ రీతిగా దేవుడు చెప్పినట్టుగా మోసే చేయనప్పుడు అండి ముఖం ఎంతో ప్రకాశించిందంట. ఆ ప్రకాశించే ముఖాన్ని చూడలేక యెహోవాని యెహోషువ కూడా ఏం చేశారంటండి, ముసుకేసుకున్నారంటండి. తర్వాత 31 మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రజలందరూ అతని యొద్దకు తిరిగి వచ్చింది. మోషే వారితో మాట్లాడింది. ఎప్పుడైతే అక్కడ ఏంటండి ఈ యొక్క మోషే తిరిగి వచ్చేసిన తర్వాత ఆ సమాజ పెద్దలందరూ కూడా ఇచ్చారు చెప్పండి, వారందరూ కూడా అక్కడ సమావేశం అయిపోయినప్పుడు ఏంటండి వారందరితో మోషే ఏంటంటే ఏం చేస్తాడంటే మాట్లాడుతున్నాడంట. ఈ 40 రోజులు, ఈ 40 పగలు, ఈ 40 రాత్రులు దేవునితో ఎలా గడిపాడో, దేవుడు తనకి ఏమైతే చెప్పాడో, ఏమైతే చేశాడో, ఇది 10 ఆజ్ఞలు ఎలాగిచ్చాడో, ఎలా చెప్పాడు, ఇవన్నీ వివరించి చెప్పడం కోసమటండి ఈ సమావేశం అంట. ఎవరు ఏరంటండి, ఆ యొక్క ఇశ్రాయేలుతో అందరితో మోషే వచ్చేట సమావేశం అయ్యండి. అటువంటి సమయంలో చూడండి 20:32 అటు తర్వాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. ఏదైతే దేవుడు చెప్పాడో, ఏ 10 ఆజ్ఞలు అయితే దేవుడు ఇచ్చాడో మోషేకి, ఆ 10 ఆజ్ఞల గురించినట్టు ఎవరు చెప్పాడంటండి, ఇశ్రాయేల్ అందరికీ చెప్పాడంట. దేవుడు చెప్పిన ప్రతి మాట ఒక్కటి కూడా కుళ్ళిపోకుండా ప్రతి విషయాన్ని కూడా ఏంటండి మోషే ఏంటండి ఎవరు చెప్పాడండి, ఇక్కడ ఇశ్రాయేల్ ఎవరితో చెప్పిన మాటలండి, పద్ధతి ఎవరితో చెప్పాడండి, దేవుడు మోషేతో చెప్పాడంట. మోషేతో చెప్పిన మాటల ప్రతిదీ కూడా కొల్లిపోకుండా అండి ఇక్కడ ఇశ్రాయేల్కి చెప్పాడంట. ఏ రీతిగా ఇప్పుడు చూద్దామండి. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకుని సరంటే ఎప్పుడైతే మోషే అంటే వాళ్ళతో మాటలని చెప్పిన తర్వాత తన ముఖం మీద ముసుగేసుకున్నాడంట. ఎవరు వేసుకున్నారండి, మోషే వేసుకున్నాడంట. అంతవరకు కూడా మోషకి తెలియలేదు తన ముఖం అంత ప్రకాశంగా ఉన్నదన్న విషయము ఎవరికి తెలియదంటండి, మోషకి తెలియదంట. అప్పుడు వేసుకున్నాడంటే ముసుగు. ఎవరు వేసుకున్నాడు చెప్పండి, ఎవరితో మాట్లాడినప్పుడు ఏంటండి ఈ యొక్క 33 చదవమ్మా. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకుని చూసారంటే ఎప్పుడు వేసుకున్నాడండి, ఎప్పుడైతే మాటలని చెప్పేసిన తర్వాత వేసుకున్నాడంట. అంతవరకు కూడా తన ముఖం ప్రకాశిస్తుందని, తన ముఖం మహిమతో నిండి ఉన్నదని, తన ముఖం వెలుగుతో ఉన్నదన్న సంగతి మోషేకే తెలియదంట. అట్టి రీతిగా దేవుళ్ళు ఏమైపోయాడు చెప్పండి, పరవశం అయిపోయాడు. దేవునితో అట్టి రీతిగా ఉండి ఈ యొక్క దేవుడులో నేను ఎలాగైతే గడిపోని, ఎలాగైతే ఉన్నానో, ఏ రీతికి అయితే దేవుని ఒక వెలుగుని చూసారో అవన్నీ స్పష్టంగా చెప్పాలని ఉద్దేశంతో తాను ఆ ఉద్దేశంతో అక్కడికి వచ్చాడండి. వాళ్ళకి చెప్పిన తర్వాత మాత్రమే మొక్క మీద తీసుకున్నాడు. తర్వాత చదవండి. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించిన దానిని ఇశ్రాయేలుతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోసే ముఖం అంటండి, ముఖ చర్మం అంటే ప్రకాశించగంటే ఇశ్రాయేల్ అందరంటే మోసే ముఖం అంట చూశారు. ఏంటి, ఎప్పుడు మనతో ఉన్న మోసే కదా, ఎప్పుడు మనతో మాట్లాడిన మోసారు కదా, ఏంటి మోసే ముఖం ఈ 40 రోజుల్లో మారిపోయింది అనేసి అండి వాడు ఎంతో ఆశ్చర్యకరంగా ఎంతో వింతగా చూశారట. ఎంతో ఆశ్చర్యంగా చూశారట. ఆ మోసే ముఖం చూడలేక వీళ్ళు కూడా ఏమి వేసుకున్నారు చెప్పండి, ముసుగులు వేసుకున్నారంటండి. ఎవరి ముఖం చూడలేకండి,
మోషే ముఖం చూడక. చూసారు ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. మోషే ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎంత దీవెన పొందుకున్నాడు. నీ కుటుంబం నువ్వు కూడా ఆశీర్వాదాల దీవెన పొందుకోవాలి. ఉపవాస ప్రార్థన చేయాలి, దేవుడితో గడపాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, దేవుడికి ప్రార్థించాలి, ప్రతి విషయంలో క్రమంగా ఉండాలి. అటువంటి అప్పుడు దేవుని దీవెనలు మనం కూడా పొందుగలుగుతాం. ఇక్కడ ఇశ్రాయేలు చెప్పిన మరి మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా ఏంటండి ఎవరు చెప్పాడండి? ఇశ్రాయేలుకి చెప్పాడంట. ఈ యొక్క ఆ చెప్పిన తర్వాత ఏంటండి మోషే శర్మొక ఆ ప్రకాశం చూసినప్పుడు ఏంటండి వీళ్ళు అంటే ఎంతగానో ఆశ్చర్యపోయారండి. దేవుని ఒక దాన్ని మోషేని చూసినప్పుడు ఎవరు చూసినట్టుకుంటారంటండి దేవుడిని చూసి ఫీలింగ్ అంటే ఎవరికి వచ్చిందంటండి ఇశ్రాయేల్ అందరికీ కలిగిందంట. చదువు తర్వాత మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొని చూసారంటే మోషే మరి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయే వరకు కూడా ఆ ముఖం మీద ముసుగా ఆ మోషే తీయలేదు, వాళ్ళు కూడా తీయకుండా వేసుకున్నారంటండి. అటువంటి యొక్క గొప్ప మరి ఆశీర్వాదాలు ఎవరు పొందుకున్నారంటే మోషే పొందుకున్నాడు. దేవుడితో గడిపినప్పుడు, దేవుడితో ఉపవాసం ఉన్నప్పుడు మనం కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. తర్వాత 35 మోషే ఇశ్రాయేళ్ల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వ దినము మీకు పరిశుద్ధ దినము. అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయు ప్రతి వాడును మరణ శిక్ష నందుదును. ఇక్కడ ఏమంటాడంటే దేవుడట మోషేకి ఆ పదార్థంలో ఆజ్ఞ ఏం చెప్పాడంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 దినాల్లో మీరు కష్టపడి పని చేయండి. 7వ దినం మాత్రం ఏం చేయకూడదండి, కష్టపడి పని చేయకూడదండి. ఎక్కడ రావాలండి? దేవుని దగ్గర, దేవుని సన్నిధిలోకి రావాలండి. ఆ రోజు మాత్రం ఎవరికి ఇచ్చేది చెప్పండి? దేవుడికి ఇచ్చారండి. ఆ రోజు దేవుడికి ఇస్తే ఈ వారం అంతా దేవుడు నేను ఎంతగానో ఆస్వాదిస్తాడు. కనుక ఇది ఎవరు చెప్పిన మాట అండి? దేవుడే స్వయంగా మరి మోషేతో మాట్లాడిన మాటలు అంటే స్వయంగా ఎవరు చెప్తారంటండి? మోషే ఇశ్రాయేలుకి చెప్తారంట. మీరు లెక్కని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విశ్రాంతి దినం దొంగిలించారంటే మరణ శిక్ష పొందినది. అంటే శారీరంగా కాదని మనం చనిపోయేది, ఆత్మీయంగా చనిపోతామన్నమాట. దేవుడి వాక్యం ఎప్పుడైతే నీకు వారం అందరూ నీ ఆత్మలో ఏమైపోతుంది చెప్పండి? నీ ఆత్మ దీపము ఆరిపోతుందన్నమాట. ఆత్మీయంగా నువ్వు చల్లారిపోతామన్నమాట. ఆత్మీయంగా నీలో మంట చల్లారిపోతుంది. అందుకోసం ఏం చేయాలి చెప్పండి? మనం వారం కూడా అంటే ఆ వారం మన బట్టలు ఎలాగైతే మరి చాకలికి వేసుకున్న బట్టలు ఎలా ఉంటాయి, మన ఇంటి దగ్గర ఉతుక్కున్న బట్టలు ఎలా ఉంటాయి చూడండి. అందుకే అన్నాడు నా వాక్యం శాఖలు ఇంటివి సబ్బు వంటిది కాదా అన్నాడండి. అందుకే మనం వారం వచ్చి ఎక్కడ ఉతుక్కోవాలండి? మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి మనం ప్రార్థించినప్పుడు మన మొక్కలే కాదు మన శరీరం అన్నీ కూడా ఏమైతే ప్రకాశిస్తామటండి. ఇక్కడ చెప్పిన రీతిగా అలా చేయకపోతే మీరు ఆత్మరీతిగా ఏమైపోతావో మరణం అయిపోతారని అంటండి. ఈ యొక్క మోషే ఏంటంటే ఇశ్రాయేలుకి మరి చెప్తాడండి. తర్వాత ఇక్కడ చూద్దామమ్మా విశ్రాంతి దినము 4 మరియు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించిందేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా పని నిమిత్తము సేవ బంగారు వెండి ఇత్తడి నేల దోమ రక్తవర్ణములు సన్నవారి మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రపు వస్తల తోళ్ళు సముద్రపు మత్స్యపు తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపనకు తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్యము ధూపమునకును సుగంధ సంభారములు ఏఫోదునకు పతకమునకు లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకుని రావలెను. అంటే ఇక్కడ మరి దేవుని పరినిమిత్తం దేవుడి సన్నిధిలో ఏవైతే కొద్దుకుంటాయి అప్పుడు అవి ఉండేయండి. ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి? ఏవైతే మన మందిరంలో ఏదైతే కొద్దుకుందో ఆ ప్రతిదీ కూడా అంటే ఎవరు ఇవ్వాలంటే మనమే ఇవ్వాలంటే, మనమే కూర్చుకొని మనమే సమస్తం కూడా మనం ఇవ్వాలంటే దేవుని ఆలయం కట్టాక కానీ ఆ దేవుని ఒక మందిరంలో ఏమేమి కావాలో సమస్తం మనమే సమకూర్చాలంటే ఆ రోజులు అదే రీతిగా మరి ఇశ్రాయేలు అందరూ సమకూర్చారు కనుక మనం కూడా సమకూర్చి మరి సమృద్ధిగా మనం దేవుడికి ఇచ్చినప్పుడు మనం దేవుడు కూడా ఎత్తుకేస్తాడండి. ఆయన కూడా మనకే సమృద్ధిగా అనుగ్రహిస్తాడని ఇక్కడ మరి వాక్యం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ చూద్దామండి మరి 25
మరియు మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల మాలు నూలను సన్ననారను నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిద్రో వారందరూ మేక ఇంటికలు వడికిరి. అంటే ఇక్కడ మరంటే ఏం కావాలి, ఏ స్త్రీలు అంటే జ్ఞాన హృదయం గల స్త్రీలు అంటే ప్రేరేపింపబడి దేవుడు నన్ను ఈ పని చేయమంటున్నాడో, నన్ను దేవుడు ఇలాగే వెళ్తే ఇలా బాగుంటుందని చెప్తున్నాడు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏంటండి ఆ జ్ఞాన హృదయం గల స్త్రీలందరూ కూడా వచ్చి చదివించండి, ప్రార్థించాలంటండి. దేవుడిని ప్రార్థించి అనేక మంది అంటండి దేవుని సన్నిధానం తీసుకురావాలంట. ఆ జ్ఞానం కలిగి దేవుని మందిరంలో మనం అనేక అన్యుల కోసం ప్రార్థించినప్పుడు అనేక సన్నిధానం కూడా వస్తారని ఇక్కడ మరి వాక్యం చదివిస్తుందండి. తర్వాత ఇక్కడ చూద్దామండి 30 వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూచుడి యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టుటకును పొదుగుటకును చెప్పుటకును విచిత్రమైన పనులన్నిటికి చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక వివేకం గల జ్ఞానము కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. చూస్తారంటండి ప్రజ్ఞ వివేకము జ్ఞానం కలిగిన ఆత్మతో అంటే దేవుని ఆత్మతో నింపడండి ఈ బెరసాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం కూడా దేవుడు అని మనం ప్రార్థించాలి, ప్రభా నాకు కూడా జ్ఞానం వివేకం కలిగిన ఆత్మను అనుగ్రహించి ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపడం ప్రభా, నీ ఆత్మ చేత నేను అనేకమైన కార్యాలు జరిగించాలి, నీ ఆత్మ చేత అనేకమైన సమస్యల నుంచి నేను విడుదల పొందుకోవాలంటే మనం కూడా ప్రార్థించాలి. దేవుని ఆత్మ లేని వారు దేవుని వారు కాదు కనుక దేవుని ఆత్మ కోసం, జ్ఞానం కోసం, తెలుగు కోసం, బిడ్డలు చదువు కోసం, బిడ్డలకే జ్ఞానవంతులుగా చదువుకోవాలంటే దేవుడు ఏవాళ్ళని బిడ్డలకే జ్ఞానం వివేకం అనుగ్రహించాలి. దానికోసం కూడా మనం అంటే ప్రార్థన చేయాలంటే అన్ని విషయాల్లో దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగండ, సరస్వతుడా, నాదా, పరిశుద్ధా కూడా ఆకాశాన్ని శ్వాసను భూమి పాదపెట్టారు తండ్రి, నీ పాదశని ప్రార్థిస్తున్నాను నాయన. దయగల దేవుడు, దయచూపుకల దేవుడు, నీ కృపను కుమరించండి నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి, గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని కాపాడింది, ఏం రుణం తీర్చగలం తండ్రి నాయన. ఈ రోజు ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్ చేయించుకుంటున్నారో తండ్రి నాయన, బిడ్డలు నాయన మంచిగా ఆపరేషన్ జరిగి క్షేమంగా సురక్షణ గృహాలకు వచ్చి కృప దయచండి. ఈ రోజు డెలివరీ బిడ్డలకు సులువైన డెలివరీని అనుగ్రహించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండే కృపను దయచేసి మా ప్రార్థనకు ఎంతో మంది బిడ్డలు సీరియస్ కండిషన్ హాస్పిటల్ నుండి ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరిచి రక్తం చేత కడిగి క్షేమంగా సురక్షితంగా గృహాలు తీసుకున్నారు రమ్మన్నాను తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు తండ్రి, నా బాధ తీరుతుందా, నా దుఃఖం తీసి వేదంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు. అటువంటి బిడ్డలను కనికరించి కటాక్షించి వారి వేదన, వారి కన్నీరు, వారి బాధ ఏస్తున్నాములో తీసివేసి కొట్టివేసి వారి విడుదలను విజయములు చేకూర్చుకున్నాడు ఇచ్చినాను తండ్రి. శత్రు శాతం కట్లతోటి శాతపడి కట్లతో భార్య భర్తలు సమస్యలు, భార్య భర్తలు గొడవలు, అత్తగారు కోడల మధ్య గొడవలు తండ్రి, సమస్యలతో ఆయన ఉన్న బిడ్డలు ఒక్కసారి కరుణించండి. ఆ సమస్యలు చేసి రక్తులు విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. గర్భలేని బిడ్డలు గర్భాలను అనుగ్రహించండి అయ్యా. వివాహం కాని బిడ్డకి వివాహాలు అనుగ్రహించండి తండ్రి నాయన. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు పోతున్న ఆకర్షణలో ఉద్యోగాలు వస్తాయని బిడ్డలు అందరూ ఎదురు చూస్తున్నారు తండ్రి. బిడ్డలు నిత్యంగా నాయన ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. సాయం చేయండి, దీవించండి, ఆశ్రదించి నీ కుప్పను కుప్పడుచుకుని చాలా మంది అనారోగ్యంతో ఉన్నారు నాయన. చంటి బిడ్డలు పెద్దవారు కూడా ఒకసారి మీరు ముట్టి స్వస్థపరిచి నీ రక్తం చేత కడగమని అడుగుతున్నాను తండ్రి. మీకు సంఖ్యలు స్తోత్రాలు నాయన. రిక్షా డ్రైవర్ కానీ, విమాన డ్రైవర్ కానీ కృపాన్ని కావాల్సి ప్రతి బండి మీరు ఉంది ప్రభా, మీరు నడిపించిన ఆయన నీ నామానికి మహిమ తెచ్చుకోతండి. నన్ను చేతులు కష్టాజితాన్ని రుద్ర తీసినామని అడుగుతున్నాను తండ్రి. రక్షణ లేని రక్షణ, మారుమనసు పరిశుద్ధాత్మ లేని పరిశుద్ధాత్మ తెచ్చండి. అన్ని విషయాలని బిడ్డలే వద్దునొప్పి చేసి దీవించి ఆశ్రదించి అడుగుతున్నాను తండ్రి నాయన. కృపగల దేవా, నీ కృప, నీ కాపుదల, నీ బలహీనస్తం దక్షిణాస్తం కాపాడు నాయన. దక్షిణాస్తం చాలు ప్రతి బిడ్డనే కాపాడు, ప్రతి బిడ్డని దీవించి ప్రతి బిడ్డని ఆస్వాదించి ప్రభు నాయన. తండ్రి మేడుతో నింపు తండ్రి నాయన. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ప్రభు నీ సాక్షిగా నీ బిడ్డగా నిలబెట్టుకోమని ఏ స్థితివంతమైన నామ నీ ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకున్నాం మా పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు.